దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. మే మాసంలో 5వ తేదీ అనగా సోమవారం తిథి అండి. ఈ రోజున వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో రాత్రి 10:35 ఇద్దరు వ్యక్తుల రాకతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు వస్తున్నారు, ఏం జరగబోతుంది ఈ రోజున తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట అజాగ్రత్త అస్సలు ఉండదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ రోజు మనం చెప్పుకున్నట్లుగా ఇద్దరు వ్యక్తుల వలన ఇబ్బందులు కలగబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా నూతన వ్యక్తుల పరిచయం కాబోతుంది. ఆ వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం తప్పక చేయండి. ఖచ్చితంగా దూరంగా పెట్టేయండి. వారిని మీ నుంచి దూరంగా జరిపేయండి. నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా అవమానించి అనుమానించడం కాదండి. ఎవరితో అయినా సరే సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి. నూతనంగా పరిచయమైన వారిని ఎప్పుడూ కూడా నమ్మి ఏదీ చెప్పొద్దు. మీ పర్సనల్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజే కాదండి, ఎప్పుడు కూడా ఒక గురి ఎదుటి వారి మీద కలిగే వరకు మీకు సంబంధించిన ఏ వార్త అయినా కూడా తెలియజేసినా చాలా వరకు ఇబ్బందులే వస్తాయి. ఇది జగమెరిగిన సత్యము. మీరు అనుకున్నది జరగకపోగా ఈ రోజు ఆ ఇద్దరు మిమ్మల్ని అగాధంలోకి నెట్టేందుకు విఫల ప్రయత్నాలు చేసిన ప్రయత్నం ప్రతిఫలితం ఇస్తుంది. కాబట్టి ఈ రోజు నూతనంగా పరిచయమైన ఆడవారు, మగవారు అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. రాబోతున్న నెగటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. అటుకులు నైవేద్యంగా సమర్పించండి. అనునిత్యం లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. అదే విధముగా ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు కూడా పఠించండి. మిగతా అంశాలు చూస్తే ఈ రోజున వ్యాపార పరంగా, వృత్తిపరంగా పలు కీలక అవకాశాలు పొందుకోవడం మాత్రమే కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ఈ రోజున చేసే ప్రతి పని, పెట్టుబడి పెట్టడం కావచ్చు, ఎదుటి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లాభసాటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలే ఇవ్వబోతున్నాయి. కానీ ఒక క్షణం ఆగి ఆలోచించి నిర్ణయాలు తగుముఖంగా తీసుకోండి. ఎదుటి వారి నిర్ణయాలు ఆలకించండి తప్పితే గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేస్తే తప్పక శత్రువులు మీ మీద దాడి చేస్తారు, గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.